పాపం బాగా ఫీల్ అయినట్టున్నాడు. కూల్ డౌన్ సాంబి, కూల్ డౌన్ సాంబి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న TV5 సాంబశివరావు వీడియో మీ అందరికీ కూడా చూపించబోతున్నాను. పాపం బాగా ఎందుకు ఫీల్ అయ్యాడు సాంబశివరావు గారు? కూల్ డౌన్ బేబీ, కూల్ డౌన్ సాంబా అని నెటిజన్లు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ TV5 సాంబశివరావు ఆ మాట ఎందుకన్నాడు, ఎందుకు ఫీల్ అవుతున్నాడో చర్చించుకుందాం. ట్రోల్ చేయండి చూద్దాం. ఎంత ట్రోలింగ్ చేశారు, నేనేం పట్టించుకోను. అసలు సోషల్ మీడియానే చుట్టపారేయండి. ఆ ఆటగాళ్ళ గురించి మాట్లాడారు, మహిళామణుల గురించి మాట్లాడారు. లోకేష్ గారి స్ఫూర్తి చాలా ముఖ్యమైంది. సచిన్ టెండూల్కర్, VVS లక్ష్మణ్, తర్వాత మనకు చాలా మంది రోహిత్ శర్మ, లోకేష్ అండ్ జైషా వీళ్ళందరూ పక్కన కూర్చొని ప్రోత్సహించారు. వారి స్ఫూర్తితో గెలిచారని చెప్పారు. బాంబే నుంచి 2-3 నాతో మాట్లాడారు అని చెప్పారు. ఎందుకు ట్రోలింగ్ చేశారు, విపరీతంగా మాట్లాడారు. జాకీల్ అనే ఎవరికి జాకీల్ కావాలి? అసలు సోషల్ మీడియానే చుట్టపారేయండి. అయ్యయ్యో పాపం సాంబి విపరీతంగా ఫీల్ అవుతున్నాడు. సాంబశివరావు గారు విపరీతంగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఈ మధ్య మహిళా క్రికెట్ టీంకి లోకేష్ బాబు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే మహిళా క్రికెట్ జట్టు వరల్డ్ కప్ కొట్టింది అని 4-5 రోజుల క్రితం ఆయన వీడియోలో మాట్లాడటం జరిగింది. మనం కూడా దానిపైన వీడియో పెట్టాం. దానిపైన విపరీతంగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు. సాంబశివరావుని కామెడీ పీస్ లాగా తీసుకుంటున్నారు. చాలా మంది కూడా ట్రోల్ చేస్తున్నారు. అందుకే సాంబశివరావు సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్కి తెగ ఫీల్ అయిపోతున్నాడు. నారా లోకేష్ బాబు యొక్క గొప్పతనాన్ని ఆయన అభివర్ణిస్తుంటే సోషల్ మీడియాలో ఆయనపై ట్రోల్ చేస్తున్నందుకు సోషల్ మీడియానే చూడొద్దండి, ఎంత కావాలో అంత ట్రోల్ చేసుకోండి, నాకేం సంబంధం ఏం లేదు, నేను చేసింది తప్ప, లోకేష్ బాబు గారు ప్రోత్సహించినందువల్లే మహిళా క్రికెట్ టీం గెలిచింది అని చెప్పడం తప్ప? అది తప్పు కానే కాదు. మీరు ఎంతమంది ఎలా ట్రోల్ చేసుకున్నా నేను లోకేష్ బాబును పొగుడుతూనే ఉంటాను, లోకేష్ బాబుని పైకెత్తానే ఉంటాను, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూనే ఉంటాను, చంద్రబాబు నాయుడు గారిని పైకెత్తుతూనే ఉంటాను అని సాంబశివరావు గారు చెబుతున్నారు. ఒక జర్నలిస్ట్గా సాంబశివరావు గారు ఎందుకు మనపై ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు? TV5 సాంబశివరావుని ఎందుకు ఇంతగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు? నేను చేసిన తప్పేంటి అని సాంబశివరావు ఆలోచించట్లేదు. మనం ఏం తప్పు చేస్తే ఈ విధంగా ట్రోల్ చేస్తారు అని సాంబశివరావు ఆలోచించట్లేదు. ఒక జర్నలిస్ట్గా ప్రజా సమస్యల గురించి పూర్తిగా మర్చిపోయి లోకేష్ బాబుని జాకీలు పెట్టి పైకి లేపుతున్నారు అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. అంటే మీరు జాకీలు పెట్టి పైకి లేపట్లేదా? నారా లోకేష్ బాబు గారిని జాకీలు పెట్టి మీరు పైకి లేపట్లేదా అని నేను TV5 సాంబశివరావు గారిని ప్రశ్నిస్తున్నాను. వయసు ఉంది, అనుభవం ఉంది, ఏం లాభం అండి? జర్నలిస్టు అని చెప్పుకోవడానికి వయసుండి అనుభవం ఉండి ప్రజా సమస్యల గురించి ప్రశ్నించకుండా, ప్రభుత్వం చేసే తప్పులను నిలదీయకుండా, ప్రజల తరఫున నిలబడకుండా, రాజకీయ నాయకులను అధికార పార్టీని మోసే వాళ్ళను జాకీలు పెట్టి లేపేవాళ్ళు అని అంటారు. జర్నలిస్టులని ఎవరు అనరు. ప్రజల తరఫున ఎవరైతే నిలబడి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారో వాళ్ళని జర్నలిస్ట్ అని అంటారు. వాళ్ళని ఎవరు ట్రోల్ చేయరు. కాబట్టి TV5 సాంబశివరావు గారు ఇప్పటికైనా ఒక జర్నలిస్ట్గా సోషల్ మీడియాలో ఎందుకు మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారో తెలుసుకుని మీరు ప్రజల తరఫున నిలబడండి, ప్రభుత్వాన్ని నిలదీయండి. TV5 కాకపోతే ఇంకొక టీవీ, యూట్యూబ్ వచ్చింది, సోషల్ మీడియా ఉంది. మీ వాయిస్ యూట్యూబ్లో వినిపించండి, సోషల్ మీడియాలో వినిపించండి. కోట్ల మంది చూస్తారు జనం. ప్రజల తరఫున నిలబడండి. అంతేగాని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని ఏడిస్తే ఎలా? సోషల్ మీడియానే చూడొద్దంటే ఎలా? సోషల్ మీడియా చూడకపోతే మిమ్మల్ని చూడాలన్నా, TV5ను చూడాలన్నా, ఆంధ్రజ్యోతిని చూడాలన్నా, ఈనాడును చూడాలన్నా, మహాన్యూస్ను చూడాలన్నా? మీరు చెప్పే కబుర్లే మేము జనాలంతా కూడా చూడాలా అని జనాలు మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు. ఎవరిని చూడాలి చెప్పండి? సోషల్ మీడియా చూడకపోతే మీ టీవీలు మిమ్మల్ని చూస్తూ మీరు చెప్పేటివే నిజమని జనాలు అనుకోవాలా? ఏమంటారు సాంబశివరావు గారు?